హాయ్ అండి, లక్కీ కిచెన్స్లోకి స్వాగతం. ఈరోజు మనం పెరుగు గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. పెరుగు గారెలు కావాల్సినవి కొన్ని గారెలు, ఉల్లిపాయలు, గార్నిషింగ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ కూడా, ఇంకా తాలింపుకి మనం నార్మల్గా వేసుకున్నాయి. సో పచ్చెనపప్పు యాడ్ చేసుకుంటే ఏంటంటే మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటా చాలా బాగుంటుంది. ఇంగువ, కొన్ని చిన్న ఉల్లిపాయలు, ఇది చాలా సింపుల్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే గారెలు వేసుకున్న వెంటనే పెరుగు గారెలు వేసేసుకుంటారు. వేడి మీద అయితేనే బాగా అవి అబ్జర్వ్ చేసుకుని చాలా స్మూత్గా అవుతాయని. కానీ మేమేంటంటే అన్నం తిన్నాక ఏమన్నా కొంచెం మిగిలితే అవి గారెలు వేసుకుంటాం. కానీ ఏంటి అప్పుడు ఏమవుతుందంటే బాగా చల్లారిపోయి మనం పెరుగు గారెలు చేసుకున్న ఇవి పీల్చుకోవు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని వేడి చేసుకోవాలి. అంటే ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టుకోండి, లేదంటే కొంచెం వాటర్ని బాయిల్ చేసి ఆ వాటర్లో ఈ గారెలు వేయండి. నేనైతే రెండు చేస్తాను, ఎందుకంటే రెండు చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంకా బాగా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నేను వీటిని ఓవెన్లో పెడుతున్నానండి. చూసారు కదా, ఇలా బాగా వేడి అయిపోతాయి ఓవెన్లో. సో వీటిని మళ్ళీ వెంటనే నేను వేడి నీళ్ళలో కూడా వేస్తూ ఉంటాను. వాటర్ తీసుకున్నాను కదా, ఇందులో ఏం చేస్తానంటే కొంచెం పెరుగు కలుపుతాను, కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే మరీ చప్పగా ఉండకుండా గారె లోపలికి మొత్తం పీల్చుకుంటుంది అనమాట. సో ఈ గారెలు కూడా అందులో వేసేస్తాను. సో ఇందులో ఏం చేయాలంటే మనం 5 to 10 minutes పాటు వీటిని బాగా నాననివ్వాలండి. చూసారు కదండి, ఇందులో బాగా వాటర్ పీల్చుకొని చాలా స్మూత్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెరుగులో ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ తీసేయండి, లేకపోతే మరీ బాగా పలచగా అయిపోతుంది. ఈ వాటర్ తీసేసి మనం పెరుగులో కలిపేసుకుందాం. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి, సాల్ట్. ఇంకా మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి వేసుకోండి. చాలామంది వేపుకొని వేసుకుంటారు, పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటుంది. క్యారెట్ పైన గార్నిషింగ్. సో ఇందులో మనం గారెలు ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ అందులో వేసేద్దాం. సో ఇంకా మ్యాక్సిమం అయిపోయిందండి. ఇంక ఇందులో మనం తాలింపు వేస్తే ఇక మన పెరుగాలు రెడీ అయిపోతాయి. తాలింపుకి మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని మనం తాలింపు వేస్తాం. శనగపప్పు అనేది కొంచెం వేగే వరకు అలా వేస్తూ ఉండండి. తాలింపుని ఇందులో వేసేసుకోండి. పెరుగు గారెలు ఇదంతా రెడీ అయిపోయిందండి. సో పైన ఇంకా కొంచెం మనం గార్నిష్కి క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర వేసుకుంటే మన పెరుగు గారెలు రెడీ. సో ఇది మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి, నాకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.